రాత్రి సమయంలో ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాల మధ్యలో ఎరుపు రంగులో కనిపించే ఒక గ్రహం ఉంటుంది. దానిని మార్స్ గ్రహం అంటారు. చాలా కాలం పాటు మనిషి మార్స్ గ్రహాన్ని భూమి నుండి చూస్తూనే ఉన్నారు. టెలిస్కోప్స్ ద్వారా దాని సర్ఫేస్ ని అర్థం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. దాని ఫోటోలు తీసి మరియు దాని గురించి ఊహాగానాలు చేశాడు. కానీ 21వ శతాబ్దంలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కొన్ని దేశాలు మార్స్ గ్రహాన్ని కేవలం చూడడమే కాదు, అక్కడికి చేరుకోవాలని నిర్ణయించుకున్నాయి. సైంటిఫిక్ డివైజెస్ ను పంపాలని, దాని నేలను పరీక్షించాలని, వాతావరణాన్ని అర్థం చేసుకోవాలని, ఇంకా భవిష్యత్తులో మనిషి అక్కడికి వెళ్ళగలరో లేదో అన్నది తెలుసుకోవాలి. ఇక్కడి నుంచే మార్స్ మిషన్స్ అసలైన పోటీ ప్రారంభమైంది. చాలా కాలం పాటు అంతరిక్ష కథ రెండు పేర్ల మధ్య తిరుగుతూనే ఉంది, అమెరికా మరియు రష్యా. ఇంకా మనిషి చంద్రుడి పైన అడుగు పెట్టాడు. నాసా రోవర్స్ మార్స్ గ్రహ మట్టిని తవ్వుతున్నాయి. ఇంకా ప్రపంచం అంతా అంతరిక్ష పోటీ ఇప్పుడు ముగిసిందని భావించింది. కానీ ఈ లోపు ఒక దేశం ఉంది. అది పెద్దగా సౌండ్ చేయలేదు, పెద్ద పెద్ద ప్రకటనలు లేవు, ఎమోషనల్ ప్రసంగాలు లేవు, కానీ సైలెంట్ గా పని చేస్తూ ముందుకు సాగింది. అదే చైనా. 1980ల వరకు చైనా యొక్క అంతరిక్ష కార్యక్రమం చాలా లిమిటెడ్ గా ఉంది. దానికి డీప్ స్పేస్ లో వెళ్లే అనుభవం లేదు, హై లెవెల్ రాకెట్ టెక్నాలజీ లేదు, ఇంకా ప్రపంచం తీవ్రంగా తీసుకునేంత సైంటిఫిక్ పవర్ కూడా లేదు. ఆ టైంలో చైనా శాటిలైట్స్ కేవలం భూమి ఆర్బిట్ కు లిమిట్ అయ్యాయి. మార్స్ గ్రహం లేదా చంద్రుడి గురించి మాట్లాడడం ఒక కలగా భావించేవాళ్ళు. కానీ చైనా ప్రభుత్వం ఒక విషయం అర్థం చేసుకుంది. భవిష్యత్తులో శక్తి కావాలంటే అది నేల నుండి కాదు, ఆకాశం నుండి వస్తుంది అని. అప్పుడు 2003 అక్టోబర్ 15న ఆ రోజున చైనా తన మొదటి హ్యూమన్ స్పేస్ మిషన్ షాన్జౌ 5ని ప్రయోగించింది. అంతరిక్ష యాత్రికుడు యాంగ్ లీవి ఈ క్షణం చైనాకు కేవలం సైంటిఫిక్ విజయం మాత్రమే కాదు, ప్రపంచానికి ఇచ్చిన క్లియర్ మెసేజ్, మేము కూడా చేయగలమని. ఈ మిషన్ తర్వాత చైనా తాను కేవలం శాటిలైట్స్ ప్రయోగించే దేశం మాత్రమే కాదు, ఒక స్వతంత్ర అంతరిక్ష శక్తిగా మారబోతున్నట్టు క్లియర్ చేసింది. ఇక్కడ నుంచే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA లాంగ్ టర్మ్ ప్లాన్స్ రూపొందించడం ప్రారంభించింది. ప్లాన్స్ చాలా క్లియర్ గా, ముందు చంద్రుడు, తర్వాత మార్స్ మీద. చైనా డైరెక్ట్ గా మార్స్ కి వెళ్లడం చాలా పెద్ద ప్రమాదం అని తెలుసుకుంది. అందుకే ముందుగా చంద్రుడిని ఎంచుకుంది. అక్కడ టెక్నాలజీ, ల్యాండింగ్, కమ్యూనికేషన్, ఆటోమేషన్ ను పరీక్షించొచ్చు. అప్పుడు 2007లో చాంగి 1 మిషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత చాంగి 2, ఆ తర్వాత చాంగి 3 వచ్చాయి. కానీ ప్రపంచానికి నిజమైన షాక్ ఇచ్చింది 2019లో చాంగి 4. ఇది చంద్రుడు భూమి నుంచి ఎప్పుడు కనిపించని భాగం ఫార్ సైడ్ పైన ల్యాండింగ్ చేసింది. అక్కడ నేరుగా కమ్యూనికేషన్ సాధ్యం కాదు. అందుకే చైనా ప్రత్యేక రిలే శాటిలైట్ ని ఏర్పాటు చేసింది. ల్యాండింగ్ విజయవంతం కావడంతో ప్రపంచానికి క్లియర్ అయింది, చైనా ఇక వెనక లేదు అని. అయితే చంద్రుడి పైన విజయం తర్వాత చైనా నెక్స్ట్ లక్ష్యం మార్సే. మార్స్ కేవలం ఒక గ్రహం కాదు, అది టెక్నాలజీకు అతిపెద్ద పరీక్ష. ఇప్పటి వరకు పంపిన మార్స్ మిషన్స్ లో సగానికి పైగా ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా ల్యాండింగ్ స్టేజ్ అత్యంత క్రిటికల్ అయింది. మార్స్ వాతావరణం చాలా పలుచుగా ఉంటుంది, పారాచూట్లు సరిగ్గా పనిచేయవు. అదే టైంలో వాతావరణం పూర్తిగా లేకపోవడం కూడా కాదు. అందుకే కంట్రోల్డ్ ల్యాండింగ్ అత్యంత కష్టం. నాసా దీనిని 7 మినిట్స్ భయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమెరికా కూడా 1976లో వైకింగ్ 1 ద్వారా తొలి సాఫ్ట్ ల్యాండింగ్ సాధించడానికి దశాబ్దాలు పట్టాయి. రష్యా అనేక సార్లు ఫెయిల్ అయింది. యూరప్ లిమిటెడ్ గానే నిలిచింది. కానీ చైనా మరోసారి డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది. 2020లో ప్రపంచం మొత్తం COVID-19 తో బాధపడుతున్న టైంలో చైనా పెద్దగా సౌండ్ చేయకుండా తన తొలి మార్స్ మిషన్ టియాన్వెన్ 1 ను ప్రయోగించింది. దీని అర్థం స్వర్గానికి ప్రశ్న. ఈ మిషన్ లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకేసారి 3 పనులు చేయాలి. ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్. తొలి మార్స్ మిషన్ లోనే ఈ 3 చేయాలని ప్రయత్నించిన తొలి దేశం చైనానే. ఇది చాలా పెద్ద ప్రమాదం. కానీ ఈ మిషన్ విజయవంతమైతే డైరెక్ట్ గా టాప్ లీగ్ లోకి చేరుతుందని చైనా తెలుసుకుంది. దాదాపు 10 నెలల ప్రయాణం తర్వాత 2021 మే 14న చైనా ల్యాండర్ మార్స్ సర్ఫేస్ పైన దిగింది. ప్రదేశం వచ్చేసి ఇటోపియా ప్లానీషియా. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు నాసా వైకింగ్ మిషన్ కూడా దిగింది. ల్యాండింగ్ పూర్తిగా ఆటోమేటిక్ గా భూమి నుంచి కంట్రోల్ చేయడం అసాధ్యం. అయితే ఇక్కడ ల్యాండింగ్ పూర్తిగా ఆటోమేటిక్, ఎందుకంటే భూమి నుంచి కంట్రోల్ చేయడం అసాధ్యం.
ఎందుకంటే సిగ్నల్స్ కు సుమారు 20 నిమిషాలు పడుతుంది. ల్యాండింగ్ విజయవంతమని కన్ఫర్మ్ కావడంతో మార్స్ పైన విజయవంతంగా రోవర్ ని దింపి పనిచేసిన రెండో దేశంగా చైనా చరిత్రలో నిలిచింది. రోవర్ కు జూరాంగ్ అనే పేరు పెట్టారు. చైనా పురాణాల్లో అగ్నిదేవుడి పేరు. జూరాంగ్ నెమ్మదిగా మార్స్ ఎర్రమట్టి పైన కదలడం స్టార్ట్ చేసింది. 6 చక్రాలు, సోలార్ పవర్ తో పనిచేసే సిస్టమ్, కెమెరాస్, రాడార్స్, సెన్సార్స్ ప్రతి క్షణం డేటా పంపుతూ ఉంది. వచ్చిన ఫస్ట్ ఫోటోను చైనా మీడియా మార్స్ సెల్ఫీ అని పిలిచింది. ఎర్రటి మట్టి, నీలం ఆకాశం, మధ్యలో చైనా రోవర్. ఇది కేవలం సైన్స్ కాదు, ఒక ప్రకటన. చైనా ఇప్పుడు మార్స్ పైన ఉంది అని. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచే ప్రశ్న మారింది. చైనా చేరిందా లేదా అన్నది కాదు, మార్స్ పైన చైనా ఏం వెతుకుతుంది? అయితే జూరాంగ్ తొందరపడలేదు. మొదట సిస్టమ్ చెక్, తర్వాత సోలార్ ప్యానెల్స్ చెక్ చేసుకోవడం, కమ్యూనికేషన్ స్థిరపడడం, తర్వాత మూమెంట్. చిన్న తప్పు కూడా మిషన్ ను శాశ్వతంగా ముగించగలదని చైనా తెలుసుకుంది. అందుకే జూరాంగ్ స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా డిజైన్ చేశారు. జూరాంగ్ మెయిన్ లక్ష్యం మార్స్ సర్ఫేస్ ని అర్థం చేసుకోవడం. అక్కడ మట్టి, గాలి, టెంపరేచర్ మార్పులు, ముఖ్యంగా అక్కడ ఎప్పుడైనా నీరు ఉందా అనే విషయం. జూరాంగ్ దగ్గర గ్రౌండ్ పెనెంట్రింగ్ రేడార్ ఉంది. ఇది సర్ఫేస్ కిందకు చూస్తుంది. కెమెరాస్ కేవలం ఇమేజెసే కాదు, రాళ్ల స్ట్రక్చర్ ని కూడా విశ్లేషించాయి. మొదట ఎండిపోయినట్టుగా కనిపించిన ప్రాంతంలోనే కొన్ని వారాల్లో నీటి ఉనికిని ఇండికేట్ చేసే ఖనిజాలు గుర్తింపులు దొరికాయి. ఈ టీల షేప్స్ భూమిపైన ఎండిపోయిన నదుల్లా ఉందని సైంటిస్టులు చెప్పారు. అంటే లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ నీరు ప్రవహించింది. జూరాంగ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఈ ఆధారాలను భూమికి చాలా దగ్గరగా నుంచి గుర్తించింది. నాసా రోవర్లు కూడా నీటి ఆధారాలు చూపించాయి. కానీ జూరాంగ్ ఫ్లాట్ ప్రాంతమైన యుటోపియా ప్లానిషియాలో ఈ సైన్స్ ని కనుక్కుంది. ముఖ్యంగా రాడార్ డేటా అత్యంత కీలకం. ఇది సర్ఫేస్ కింద కొన్ని మీటర్ల లోతులో మంచు లాంటి పొరల్ని ఇండికేట్ చేసింది. ఈ మంచు పర్వతాల దగ్గర కాదు, ఫ్లాట్ సర్ఫేస్ నేల కింద ఉంది. అంటే భవిష్యత్తులో మనిషి వెళ్లిన నీటి కోసం చాలా లోతుకి తవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇది మరింత ముఖ్యమైంది, ఎందుకంటే ఈ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. ఇంకా జూరాంగ్ కేవలం 90 రోజుల కోసం డిజైన్ చేశారు. కానీ అది ఆగలేదు. నెలలు గడిచాయి. బలమైన మెసేజ్ కూడా. చైనా మార్స్ తోనే ఆగలేదు. అసలు శక్తి గ్రహాల నుంచే కాదు, గ్రహ శకలాల నుంచి వస్తుందని అర్థం చేసుకుంది. అందుకే తియాన్వెన్ 2 మిషన్ ప్లాన్ రూపొందించింది. లక్ష్యం ఒకటే, ఒక గ్రహ శకలానికి దగ్గరగా వెళ్లి శాంపుల్స్ ని కలెక్ట్ చేయడం, ఆ తర్వాత ఒక మెటరైట్ వైపు వెళ్లడం. ఇది భవిష్యత్తు అంతరిక్ష గనుల తవ్వకాలకు పునాది. ఎందుకంటే గ్రహశకలాల్లో నీరు, మెటల్స్, అరుదైన ఎలిమెంట్స్ భూమి కన్నా ఎక్కువగా ఉంటాయి. చైనా సైంటిస్టులు ఇప్పుడు మార్స్ పైన శాశ్వత ఉనికి సాధ్యమేనని చెప్తున్నారు. దీనిని మార్స్ బేస్ లేదా మార్స్ రీసెర్చ్ స్టేషన్ అంటున్నారు. భూమి పైన ఎడారుల్లో మార్స్ క్లైమేట్ ని ఫాలో చేసే టెస్ట్ సెంటర్స్ ని నిర్మించారు. అక్కడ తక్కువ ఆక్సిజన్, డిఫరెంట్ గ్రావిటీ, ఇంకా లిమిటెడ్ రిసోర్సెస్ లో జీవించడం వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. 2040ల నాటికి హ్యూమన్ మేడ్ మార్స్ మిషన్స్ లాంగ్ టర్మ్ లక్ష్యంగా ఉంది. దీనికోసం లాంగ్ మార్చ్ 9 అనే అత్యంత శక్తివంతమైన రాకెట్ డెవలప్ లో ఉంది. మార్స్ పైన మనిషిని పంపడం కేవలం టెక్నాలజీ ఛాలెంజ్ కాదు, శరీరం, మనసు, ధైర్యానికి కూడా పరీక్ష. ప్రయాణం సంవత్సరాలు పడుతుంది, రేడియేషన్ ప్రమాదం ఉంటుంది, భూమితో డైరెక్ట్ గా సంబంధం ఉండదు. అయినా ఈ ప్రమాదాన్ని తీసుకోవాల్సిందే అని చైనా భావిస్తుంది. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఏ దేశం కూడా వేరే గ్రహాల పైన ఓనర్షిప్ ప్రకటించలేదు. కానీ రీసోర్సెస్ యూసేజెస్ పైన ఇంకా క్లారిటీ లేదు. ముందుగా నీరు తీసుకున్న దేశం, ముందుగా బేస్ నిర్మించిన దేశం, ముందుగా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన దేశం అదే ఆధిపత్యంలో ఉంటుంది. అందుకే అమెరికా, యూరప్ చైనా అడుగుల్ని గమనిస్తున్నాయి. ఇది ఆయుధాల పోటీ కాదు, టెక్నాలజీ శక్తిని నిర్ణయించే పోటీ. చైనా తమ మిషన్స్ ను పూర్తిగా సైంటిఫిక్ అని చెప్తుంది, అది నిజమే. కానీ అంతరిక్షంలో ఉనికి ఇంటర్నేషనల్ గౌరవంతో కూడా ముడిపడి ఉంది. 1969లో చంద్రుడి పైన అడుగు పెట్టడం అమెరికాకు గుర్తింపుగా మారినట్టే మార్స్ పైన ఉనికి చైనా గుర్తింపుగా మారుతుంది. జూరాంగ్ ఇప్పుడు మార్స్ పైన సైలెంట్ గా ఉండొచ్చు, కానీ అది తెరిచిన మార్గం మాత్రం మూసుకోదు. మార్స్ ఇక కేవలం ఎరుపు గ్రహం కాదు, అది భవిష్యత్తు ప్రయోగశాల, రాజకీయ రంగం, మానవ చరిత్రలో నెక్స్ట్ పెద్దడుగు. చైనా క్లియర్ చేసింది, ఈ స్టేజ్ నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని. ఇప్పుడు ప్రశ్న ఎవరు మార్స్ ని చేరతారు అన్నది కాదు, అక్కడ ఎవరు ముందుగా నిలబడతారు అని. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ డైరెక్షన్ ను నిర్ణయిస్తుంది.